జీలకర్ర వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా నూనెలో వేగాక ఒక బౌల్లోకి తీసుకొని ఇదే నూనెలో ఎండుమిరపకాయలని వేయించుకోవాలండి. ఎండుమిర్చి ఇలా వేగాక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు రెమ్మలు ఎండుమిరపకాయలు మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక పిడికెడంతా పుదీనాను అయితే తీసుకున్నాను. ఈ పుదీనాని మంచిగా ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి.